ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం కార్తీక మాసంలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది, అది నవంబర్ 8న లేక 9న ఎప్పుడు అని, ఈ నెల నామం పీఠం పేరు ఏమిటో, అలాగే పూజా సమయాలు, నైవేద్యం ఏం సమర్పించాలో, చంద్రోదయ సమయం, కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెల ప్రారంభించవచ్చా లేదా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంకష్టి అంటే కష్టకాలం నుండి విమోచన కలగటం, అంటే మనుషుల్ని కష్టాల నుండి గట్టెక్కించేది ఈ సంకట చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైంది చతుర్థి తిథి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయంకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహార చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహార చవితిగా గమనించాలి. ఈ 2025 సంవత్సరంలో అత్యంత విశిష్టత కలిగిన కార్తీక మాసంలో సంకష్టహార చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు కార్తీక మాసంలో బహుళ చవితి తిథి అనేది నవంబర్ 8 శనివారం మధ్యాహ్నం 12:08 ప్రారంభమై నవంబర్ 9 ఆదివారం ఉదయం 9:54 ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. అయితే సూర్యోదయానికి చవితి తిథి అనేది నవంబర్ 9 ఆదివారం రోజు ఉందండి. కానీ సంకటహార చతుర్థి వ్రతాన్ని చంద్రోదయ సమయం వేళల్లో అంటే రాత్రి వేళల్లో చేస్తాం కాబట్టి రాత్రి వేళల్లో చవితి తిథి అనేది నవంబర్ 8 శనివారం రోజు ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాసంలో సంకష్టహార చతుర్థి వ్రతాన్ని నవంబర్ 8 శనివారం రోజు జరుపుకోవాలని పండితులు సూచించారు. ఈ నెల పీఠం పేరు శివపీఠం గాను, నామం పేరు గణదీప మహాగణపతి గాను స్వామివారిని కొలవనున్నాము. ఈరోజు వీలైనన్ని ఎక్కువ సార్లు ఓం గణదీప మహాగణపతియే నమః అనే నామాన్ని ఉచ్చరిస్తే ఎంతో మంచిదండి. అలాగే ఉదయం వేళల్లో పూజా సమయాలు తెల్లవారుజామున 4:05 నుండి 6:30 లోపుగా, ఇది వీలు కాని వారు ఉదయం 7:40 నుండి 9 లోపుగా పూజ అనేది ప్రారంభించుకుంటే మంచిదండి. అలాగే ముడుపు కట్టే వాళ్ళు కూడా ఈ సమయంలోనే ముడుపు కడితే మంచిది. అలాగే సాయంత్రం పూజా సమయాలు సాయంత్రం 6:05 నుండి రాత్రి 8:30 లోపుగా పూజ అనేది ముగించుకోవాలండి. అలాగే కొన్ని ప్రాంతాల వారీగా చంద్రోదయ సమయాలు విశాఖపట్నంలో రాత్రి 7:04, విజయవాడ రాత్రి 8:18, హైదరాబాద్లో రాత్రి 8:25, బెంగళూరులో రాత్రి 8:38 ఉందండి. ఈ సమయంలో చేతిలో అక్షంతలు, పువ్వులు తీసుకొని ఆవుపాలతో కానీ మంచినీళ్లతో కానీ చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఉపవాస విరమణ చేసుకోవచ్చు. అలాగే అమెరికాలో ఉండే మన తెలుగు వారి కోసం చంద్రోదయ సమయం అనేది నవంబర్ 8 శనివారం రాత్రి 7:39 ఉందండి. ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దీన్నే ముడుపు అంటాం. ఈ ముడుపును స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని కొత్తగా ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళు విశిష్టమైన ఈ కార్తీక మాసంలో ప్రారంభించుకుంటే ఎంతో మంచిది. సంకటహార చతుర్థి రోజున గణేశునికి దర్బలను సమర్పించడం, అలాగే నైవేద్యంగా
మోదకాలు లేదా లడ్డూలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంకటహర చతుర్థి రోజున ఓం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గణపతిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం పెరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.